ఫిబ్రవరి 2020లో రహదారి భద్రతపై మూడవ ప్రపంచ సమావేశం ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ స్టాక్హోమ్. రెండవ బిమ్స్టెక్ విపత్తు నిర్వహణ కార్యక్రమం 2020 భారతదేశంలోని ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ భువనేశ్వర్. 71వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి ఎవరు? ఆన్సర్ జైర్ మెస్సియాస్ బోల్సనారో. 2019 డిసెంబర్ 9 నాటికి ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం UNDP విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం మానవ అభివృద్ధి సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 129. తన ప్రచారానికి అంతర్జాతీయ గుర్తింపు పొందిన గ్రేటా థన్బర్గ్ ఎవరు? స్వీడిష్ యువతి మరియు వాతావరణ కార్యకర్త. వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ 2019 టైటిల్ పొందిన ప్రపంచ మొట్టమొదటి హాకీ క్రీడాకారులు ఎవరు? రాణి రాంపాల్. UNDP ప్రకారం 2019-20కి గాను సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను SDG సాధించడంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? కేరళ. విపత్తు ఉపశమనం కోసం భారత నావికాదళం ఆపరేషన్ వెనీలాను ఏ దేశం కోసం ప్రారంభించింది? మడగాస్కర్. జనవరి 9ను ప్రవాస భారతీయుల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? ఆప్షన్ 2, ఈరోజు మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన రోజు. ఫిష్ ఉమెన్స్ రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్ 2019 అయిన లాల్ రెమ్సియామి ఏ భారతీయ రాష్ట్రానికి చెందింది? మిజోరాం. IFAD గురించి ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం కాదు? ఆప్షన్ 3, ఫిబ్రవరి 11, 2020న IFAD పాలక మండలి యొక్క 43వ సెషన్ బెర్లిన్లో జరిగింది. 2020 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం తిల్హాన్ మిషన్ను ప్రారంభించింది. ఈ మిషన్ క్రింది వాటిలో దేనికి సంబంధించింది? నూనె గింజల ఉత్పత్తికి సంబంధించింది. కోవిడ్-19 అంటే? ఆప్షన్ 3, 2019 నోవెల్ కరోనా వైరస్ కొత్త పేరు. 2020లో రక్షణ సిబ్బంది మొదటి చీఫ్గా ఎవరు నియమించబడ్డారు? జనరల్ బిపిన్ రావత్. 2022 AFC మహిళా ఏషియన్ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇండియా. ఎన్ని పురావస్తు ప్రదేశాలను కేంద్ర బడ్జెట్ 2020లో ఐకానిక్ సైట్లుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు? 5. ఫిబ్రవరి 2020లో టెన్నిస్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? మారియా షరపోవా. 2019 డిసెంబర్లో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ అధిపతిగా నియమించబడిన వారు ఎవరు? సేతురామన్ పంచనాథన్. ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ పేరుతో $1 మిలియన్ విలువ గల బహుమతులను ఏ దేశం ప్రకటించింది? స్వీడన్. 2019 సంవత్సరానికి గాను 55వ జ్ఞాన్పీఠ్ అవార్డుకు ఎంపికైన వారు ఎవరు? అచ్యుతన్ నమృతి. 2019 సంవత్సరానికి విశ్వకర్మ అవార్డు పోటీ యొక్క థీమ్ ఏమిటి? ఒక గ్రామం యొక్క ఆదాయాన్ని ఎలా పెంచాలి? కింది ప్రవచనాల్లో భూగర్భ జలం చట్టం 2020 గురించి సరైనది కానిది ఏది? బోరింగ్ పైపుల ద్వారా భూగర్భ జలాలను కలుషితం చేసే వ్యక్తులకు ఈ చట్టం జరిమానా విధించదు. నెక్స్ట్ క్వశ్చన్. CMS COP13లో ఏ జంతువులను అంతరించిపోతున్న వలస జాతులుగా ప్రకటించారు? ఆప్షన్ 3, ఆసియా ఏనుగు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మరియు బెంగాల్ ఫ్లోరికాన్. 2020 అంతర్జాతీయ న్యాయ సమావేశానికి సంబంధించి కింది ప్రవచనాలలో ఏది సరైనది కాదు? దీనిలో US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. గూగుల్ ప్రారంభించిన టాంగి యాప్ ఏమిటి? షార్ట్ వీడియో తయారు చేయగలిగేందుకు ఉపయోగించగలిగే ఒక అప్లికేషన్. పండిన అవకాడోలో ఏ ఆమ్లం ఉంటుంది? ఆప్షన్ 1, ఓలిక్ ఆమ్లం ఉంటుంది. IIT హైదరాబాద్ భారతదేశంలో మొట్టమొదటి మొబైల్ వ్యాక్సినేషన్ క్లినిక్ను ఏ నగరంలో ప్రారంభించింది? పూణేలో. కింది క్రోమోజోమ్లో లింగ నిర్ధారణ క్రోమోజోమ్లు ఏవి? X and Y. భారతదేశపు మొట్టమొదటి సూపర్ ఫాబ్ ల్యాబ్ ఏ రాష్ట్రం ప్రారంభించింది? కేరళ. అనెస్థీషియాలో ఏ వాయువును ఉపయోగించవచ్చు? నైట్రస్ ఆక్సైడ్. కింది వానిలో గ్రీన్ హౌస్ వాయువు ఏది? మీథేన్. జీర్ణ రసమైన బైల్ మానవ శరీరంలోని ఏ అవయవం ద్వారా ఉత్పత్తి అవుతుంది? లివర్ కాలేయం ద్వారా.
భువన్ పంచాయతీ 3.0కు సంబంధించి కింది వాటిలో ఏది సరైన ప్రవచనం కాదు? ఆన్సర్ DRDOచే ప్రారంభించబడింది. మిగిలినవన్నీ దానికి సంబంధించి సరైనవి. క్రింది వాటిలో రీశాట్ 2BRIకు సంబంధించి సరైన ప్రవచనం ఏది? ఈ ఉపగ్రహం వ్యవసాయం, అటవీ మరియు విపత్తు నిర్వహణ రంగంలో సేవలను అందిస్తుంది. పట్టిక 1, 2తో సరిపోల్చండి అన్నాడు. ఇక్కడ ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్, పొజిట్రాన్లను ఎవరు కనుగొన్నారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. ప్రోటాన్ వచ్చేసి రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ వచ్చేసి J.J. థామ్సన్, న్యూట్రాన్ వచ్చేసి జేమ్స్ చాడ్విక్, పొజిట్రాన్ వచ్చేసి అండర్సన్. సేమ్ 2 పట్టికలు ఇచ్చి వాటితో సరైన కోడ్ను ఎంచుకోండి అన్నాడు. లైఫేజ్, అమైలేజ్, ట్రిప్సిన్, లాక్టేజ్. దీనికి ఆప్షన్ 2 ఆన్సర్. లైఫేజ్ వచ్చేసి కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. అమైలేజ్ వచ్చేసి పిండిని విచ్ఛిన్నం చేస్తుంది. ట్రిప్సిన్ వచ్చేసి ప్రోటీన్ విచ్ఛిన్నం చేస్తుంది. లాక్టేజ్ వచ్చేసి లాక్టోజ్ను విచ్ఛిన్నం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. భూ రాబడికి సంబంధించి రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టిన బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? సర్ థామస్ మన్రో. చౌరీ చౌరా సంఘటన ఏ తేదీన జరిగింది? 5th ఫిబ్రవరి 1922. భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్రం పొందిన తర్వాత ఎన్ని నెలల వరకు హైదరాబాద్ స్వతంత్ర సంస్థానంగానే ఉంది? అంటే 1948 సెప్టెంబర్లో విలీనమైంది. అంటే 13 months. ఆప్షన్ 4 13 months ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆసఫ్ జాహీ వంశస్థాపకుడు ఎవరు? మీర్ కమరుద్దీన్ సిద్దికి. మహాత్మా గాంధీ ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు? 1924లో బెల్గాం. ఆప్షన్ 3. సహాయ నిరాకరణోద్యమం రద్దు చేయడం గల కారణమేమి? చౌరీ చౌరా సంఘటన. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి కార్యదర్శిగా పనిచేసిన మొట్టమొదటి తెలుగు మరియు ఆంధ్ర నాయకుడు ఎవరు? దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. క్రూయల్ ఫారిన్ టైగర్ అనే వ్యాసం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ స్వాతంత్ర సమరయోధుడు రాశారు? గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. నిజాం అలీ ఖాన్ ఏ సంవత్సరంలో దక్కన్ రాజధానిని ఔరంగాబాద్ నుండి హైదరాబాద్కు మార్చారు? 1763. 1921లో గుంటూరు జిల్లాలో అటవీ సత్యాగ్రహం చేయడానికి కారణమేమి? రైతులు తమ పశువులను అడవిలో మేపడానికి భారీ పన్ను చెల్లించడానికి నిరాకరించారు. ఆప్షన్ 2 ఆన్సర్. బ్రహ్మ సమాజ్ పుస్తకాలను తమిళం మరియు తెలుగు భాషల్లోకి అనువదించిన వారు ఎవరు? చెంబేటి శ్రీధరులు నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఇచ్చిన ప్రవచనంలో సరైనది కానిది ఏది అన్నాడు. ఆప్షన్ 3 అనేది రాంగ్ ఆన్సర్. అంటే ఈ వ్యవస్థ భూమిని మహల్స్గా విభజించింది. కొన్ని సందర్భాల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గ్రామాల్లో ఒక మహల్ ఏర్పాటు చేయబడింది అనేది రాంగ్. పైన ఇచ్చినవి 2 కరెక్ట్. అంటే రైతువారి విధానంలో రైతులు, సాగుదారులు యజమానుదారులుగా పరిగణించబడ్డారు. వారికి యజమాని హక్కులు ఉండేవి. ఆప్షన్ 2 రైతువారి విధానం రైతుల నుండి ప్రభుత్వం నేరుగా పన్నులు వసూలు చేసేది. 1 and 2 కరెక్ట్ అండ్ 3 అనేది రాంగ్ ఇక్కడ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. 1939లో త్రిపురి సెషన్లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలలో సుభాష్ చంద్రబోస్ ఎవరిని ఓడించాడు? డాక్టర్ పట్టాభి సీతారామయ్యని. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక హక్కులు ఏ దేశం నుండి స్వీకరించబడ్డాయి? USA. ఆంధ్రప్రదేశ్ నుండి లోక్సభకు ఎంతమంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ప్రజెంట్ అయితే 17 మంది. ఇక్కడ ఆప్షన్ 25 ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ తేదీన ఉనికిలోకి వచ్చింది? 2 June 2014. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ముగిసి పాలనాధికారాలు పూర్తిగా బ్రిటిష్ రాచరికానికి బదలాయించబడ్డాయి? భారత ప్రభుత్వం 1858లో. భారత రాజ్యాంగంలోని ఏ లక్షణం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకొనబడింది? ఉమ్మడి జాబితా. ఏ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ద్వంద్వ సభల వ్యవస్థగా మారింది? 1958. ఎన్నవ శాసనసభలో ఆంధ్రప్రదేశ్ మొదటి మహిళా అధ్యక్షురాలిగా శ్రీమతి కె ప్రతిభా భారతి ఎన్నికయ్యారు?
11వ. భారతదేశంలో పంచాయతీరాజ్ విధానాన్ని అమలుపరిచిన 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ఎన్నవ శాసనసభలో అత్యధిక సంఖ్యలో స్వతంత్ర సభ్యులు ఉన్నారు? 4వ సభలో. ఈ కింది వాటిలో ఏది సరిగ్గా జతపరచబడలేదు? ఆర్టికల్ 311 ఆర్థిక అత్యవసర పరిస్థితి. భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది? మత రాజ్యం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా పీఠికలో చేర్చబడిన పదం ఏది? లౌకిక. ఈ కింది వాటిలో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సవరణ బిల్లు 2019కు సంబంధించి సరైన ప్రవచనం కానిది ఏది? ఎస్పీజీ భద్రత ప్రధాని మరియు ప్రధాని సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మిగిలిన సీట్ల సంఖ్య 175 అవుట్ ఆఫ్ 294. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నియమిత తేదీ నుండి ఎన్ని సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలియజేయబడిందంటే 10 ఇయర్స్కి. నెక్స్ట్ క్వశ్చన్. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? 11. తెలంగాణ అసెంబ్లీలో ఎన్ని సీట్లు ఉన్నాయి? 119. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ కింది వాటిలో భౌగోళిక విస్తీర్ణ పరంగా అతిపెద్ద జిల్లా అనంతపురం. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న జిల్లాల సంఖ్య 13. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అత్యధిక అక్షరత కలిగిన జిల్లా పశ్చిమ గోదావరి. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రధాన వనరు ఏది? భూగర్భ జలం. 1819లో ఆంధ్రప్రదేశ్లోని గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ జిఎస్విఏలో వ్యవసాయం యొక్క వాటా శాతం ఎంత? 26%. ఇంతకు ముందరి మద్రాస్ ప్రెసిడెన్సీలోని ఉత్తర భాగంలోని తెలుగు మాట్లాడే 11 జిల్లాల్లో ఆంధ్ర రాష్ట్రం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1953లో. 1956కు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? కర్నూలు. కింది వారిలో ఎవరు ఇంతవరకు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయలేదు? ఇచ్చిన ఆప్షన్స్లో సుర్జిత్ సింగ్ బర్నాలా. అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సర్ చిత్తడి నేలలు వెట్లాండ్స్ జాబితాలలో ఉన్నది ఏది? గోదావరి కొల్లేరు సరస్సు. సుస్థిర అభివృద్ధిపై బ్రంట్లాండ్ నివేదిక ప్రచురించబడిన సంవత్సరం? 1987. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు ఎస్డిజిలపై ఎన్ని దేశాలు అంగీకారం తెలిపాయి? 193. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకునే రోజు జూన్ 5th. ఏ సంవత్సరం భారతదేశంలో పర్యావరణ చట్టం అమలు చేయబడింది? 1986లో. ఈ కింది వాటిలో భారతదేశంలోని ఏ మంత్రిత్వ శాఖ భారతదేశం యొక్క పర్యావరణ మరియు అటవీ విధానాలు మరియు కార్యక్రమాల అమలుకు సంబంధించి ప్రణాళిక, ప్రచారం, సమన్వయం మరియు పర్యవేక్షణలకై కేంద్ర ప్రభుత్వ పరిపాలనా విభాగంలో నోడల్ ఏజెన్సీగా ఉన్నది? ఆన్సర్ పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు సుస్థిర అభివృద్ధి సూచికను ఏర్పాటు చేసిన సంస్థ? ఆన్సర్ నీతి ఆయోగ్. కింది రాష్ట్రాల్లో ఏది సుస్థిరత అభివృద్ధి సూచిక పరంగా భారతదేశంలోని అత్యధిక ర్యాంకును సాధించింది? కేరళ. యుఎన్సిడి యొక్క విస్తరణ రూపం? యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపి ఏ సంవత్సరంలో కనుగొనబడింది? 1972లో. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనేవి 2012లో ఎక్కడ జరిగిన ఐక్యరాజ్యసమితి యుఎన్ సుస్థిర అభివృద్ధి సమావేశంలో ఉద్భవించాయి? రియో డి జెనీరో. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 5 Pలతో వ్యవహరించే విస్తృత సుస్థిరత ఎజెండాను వివరిస్తుంది. కింది వాటిలో ఏది 5 Pలలో భాగం కాదు? పేట్రియాటిజం. శతాబ్ద అభివృద్ధి లక్ష్యాలు ఎండిజీలు ఈ కాల పరిమితికి అమలు చేయబడ్డాయి 2000-2015. భారతదేశంలో ఏ సంవత్సరంలో విపత్తు నిర్వహణ చట్టం చేయబడింది? 2005లో. భూకంపాలు ఏ రకానికి చెందినవి? ఆప్షన్ 3 భౌగోళిక విపత్తు. కింది వాటిలో ఏది జీవ విపత్తు వర్గంలో లేదు? వడగండ్ల వాన. కింది వాటిలో ఏది మానవ సంబంధ విపత్తు కాదు? ఆప్షన్ 3 బురద చర్యలు పడడం. ఓకే, విపత్తు గురించి జతపరచం కింద అడిగాడు. జిఐఎస్ యొక్క పూర్తి రూపం? జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.
ఈ కింది రాష్ట్రాల్లో ఏది 2004లో సంభవించిన సునామీ వల్ల ప్రభావితం కాలేదు? ఒడిషా. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఏ సంవత్సరంలో ఉనికిలోకి వచ్చింది? 2003లో. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేచురల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. భారతదేశంలో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? 1954లో. విపత్తు నిర్వహణలో విపత్తుకు సత్వర ప్రతిస్పందనకు సంసిద్ధత కొరకు వాతావరణ మార్పు గురించి భవిష్యత్తు సూచన ఫోర్కాస్టింగ్ తెలుసుకోవడం అనేది ముందస్తు అవసరం. భారతీయ వాతావరణ శాఖ క్రింది ఏ అంశం యొక్క భవిష్యత్తు సూచన ఫోర్కాస్టింగ్ కొరకు బాధ్యత వహిస్తుంది? సైక్లోన్స్, తుఫాన్స్. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా దేనిని ముందుగానే సూచిస్తుంది? కొండ చర్యలు విరిగిపడడం. కింది వాటిలో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన వాయువు? మిథైల్ ఐసోసైనేట్. ఆంధ్రప్రదేశ్కు ఈశాన్యంలో ఉన్న రాష్ట్రం? ఒడిషా. కతియవార్ ద్వీపకల్పం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. సెంట్రల్ హైలాండ్ ఆఫ్ పెనిన్సులర్ పీఠభూమిలో ఎత్తైన శిఖరం ఏది? గుర్శిఖర్. పాకిస్తాన్లో థార్ ఎడారి ఏ పేరుతో కొనసాగుతుంది? చోలిస్తాన్ ఎడారి. కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి భారతదేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉంది? 3. మాల్వా పీఠభూమికి ఎన్ని పారుదల వ్యవస్థలు ఉన్నాయి? 2. గోవా విస్తీర్ణం ఎంత? 3702 స్క్వేర్ కిలోమీటర్స్. అతి చిన్న రాష్ట్రం ఇండియాలో విస్తీర్ణంలో. టిబెట్ రాజధాని లాసాతో అరుణాచల్ ప్రదేశ్ను కలిపే పర్వత మార్గం బొమ్మిడిలా. భారతదేశం మరియు శ్రీలంకల మధ్య మన్నార్ అగాధంలో ఉన్న ద్వీపం ఏది? పంబాన్. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాకు ఉత్తరాన సరిహద్దుగా ఉన్న జిల్లా? కర్నూలు. ఆంధ్రప్రదేశ్ యొక్క విస్తీర్ణం 1,60,205 స్క్వేర్ కిలోమీటర్స్. మయన్మార్తో భారత తూర్పు సరిహద్దులోని పర్వతాలను ఏమని పిలుస్తారు? పట్కాయ్. నాగార్జున సాగర్ ఆనకట్ట కింది వాటిలో ఏ నదిపై నిర్మించబడింది? కృష్ణా నదిపై. రైతు పథకం కింద రైతులు కింది వాటిలో ఏది అందించబడుతుంది? ట్రాక్టర్లు. ఈ కింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అధిక విస్తీర్ణంలో సాగులో ఉన్న పంట? వరి. ఆంధ్రప్రదేశ్లో కార్యాచరణలో ఉన్న ప్రత్యేక ఆర్థిక మండల సంఖ్య? 19. ప్రపంచ బ్యాంక్ ప్రకారం రోజువారీ ఆదాయంపై అతను ఆమె జీవిస్తుంటే అది అంతర్జాతీయ దారిద్ర్య రేఖగా నిర్వహించబడింది. $1.9. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం రాసింది దాదాబాయి నౌరోజీ. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ మహిళా అక్షరాస్యత రేటు 59%. ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద రైతు మరియు కౌలుదారు కుటుంబాలకు సంవత్సరానికి అందించే ఆర్థిక సహాయం 12,500. పారిశ్రామిక విధానం మరియు ప్రోత్సాహక విభాగం డిఐపిపి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన తాజా ర్యాంక్? ఫస్ట్ ర్యాంక్. ఏపీలోని గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఐలో సేవారంగం శాతం యొక్క భాగం 43%. ఈ కింది భారతీయులలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు? అమర్త్య సేన్. 2018-19లో ఆంధ్రప్రదేశ్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎన్ని లక్షల టన్నులు? 151. మహిళా స్వయం సహాయక బృందాలు ఎస్హెచ్జి ఖాతాలలో లోన్ అవుట్ స్టాండింగ్ రీయింబర్స్ రుణ బకాయిల చెల్లింపుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కింది పథకాల్లో దేన్ని అమలు చేసింది? వైఎస్ఆర్ ఆసరా. ఆప్షన్ 2 ఆన్సర్. రీజనింగ్ బిట్స్.